కృష్ణా జిల్లాలో గన్నవరం సీటు వెరీ హాట్ గురు అని అంతా అంటున్నమాట. ఈ సీటు తెలుగుదేశం పార్టీకి కంచు కోట. కాంగ్రెస్ సైతం అతి తక్కువ సార్లు గెలిచింది ఇక్కడ. టీడీపీ పుట్టాక సైకిల్ జోర్ని ఎవరు ఆపలేని స్థితికి చేరుకుంది. ఆ సీట్లో వైసీపీ కూడా వరుసగా 2 సార్లు ఓడింది. ఈసారి ఎలాగైనా గెలవాలని టీడీపీ నుంచి గెలిచిన సిట్టింగ్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని తమ పార్టీలోకి తెచ్చింది. ఆయనకు టికెట్ ఇచ్చింది. వైసీపీలో ఉన్న యార్లగడ్డ వెంకట్రావు టీడీపీలోకి వెళ్లి పోటీ చేశారు. ఇద్దరి మధ్యన భీకరమైన పోరు సాగింది. ఫలితాలకు అతి తక్కువ సమయం ఉంది. పోలింగ్ సరళి చూస్తే 2 పార్టీలలో చర్చ అయితే అంతర్గతంగా సాగుతుంది. పోటాపోటీగానే సాగింది అనే చెప్పాలి. టఫ్ ఫైట్గా సాగిన ఈ పోరులో విజేత ఎవరైనా తక్కువ మెజారిటీ రావడం ఖాయమని విశ్లేషిస్తున్నారు. వంశీ అయితే తన హ్యాట్రిక్ విజయం మీద నమ్మకం ఉంచారు. కానీ అది జగన్ సంక్షేమ పథకాలు పొందిన పేద మహిళలు, ఇతర వర్గాల లబ్ధిదారులతోనే అని చెబుతున్నారు. తనకు సొంత సామాజిక వర్గం వెన్నుపోటు పొడిచింది అన్నది వంశీ సన్నిహితులతో అంటున్నట్లుగా ప్రచారంలోకి వచ్చింది. తాను 10 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా వారికి ఎంతో చేశాను అని ఆయన చెప్పుకొస్తున్నారు. అయినా సరే వారు ఎన్నికల వేళ తనకే టోకరా ఇచ్చారని వాపోయినట్లుగా చెబుతున్నారు. ఇక గన్నవరంలో కమ్మల ఆధిపత్యం రాజకీయంగా బలంగా ఉంది. వారు ఏ సైడ్ ఉంటే రిజల్ట్ అట్టే డిసైడ్ అవుతుంది అన్నమాట. మరి వంశీ తన సన్నిహితులతో పంచుకున్న మాటలు నిజమైతే ఎడ్జ్ టీడీపీకే ఉందా అన్న చర్చ కూడా కొనసాగుతోంది. వంశీ చంద్రబాబు మీద, ఆయన కుటుంబం మీద తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడంతోనే సొంత సామాజిక వర్గం దూరం అయింది అనే టాక్ వినిపిస్తోంది. రాజకీయంగా కాకుండా సామాజిక వర్గం పరంగా ఇది పెద్ద చీలికను తెచ్చి వంశీని సొంత వారే ఒంటరిని చేశారు అని ప్రచారం అయితే సాగుతోంది. అయితే వంశీ మాత్రం తన గెలుపు ధీమాను ఎక్కడా కోల్పోవటం లేదు. జగన్ అమలు చేసిన సంక్షేమ పథకాలే తన్ని గెలిపిస్తాయి అని నమ్ముతున్నారు. ఎక్కువ శాతం ఓటింగ్ జరగడం, మహిళలందరూ ఓటింగ్లో పాల్గొనడం కూడా వైసీపీ విజయానికి కలిసి వచ్చిన పరిణామం అని వంశీ వర్గీయులు చెబుతున్నారు. ఏది ఏమైనా ఫలితం చూస్తే మాత్రం ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంది. దాంతో వంశీ గెలుస్తారా, ఈ యార్లగడ్డ సైకిల్ ఎక్కి అసెంబ్లీ దాకా పరుగులు తీస్తారా అన్నది మాత్రం టెన్షన్ పెట్టే అంశమే. సో వెయిట్ అండ్ సీ.